వెరీ హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. బి అన్ యాంకర్. సో ఈ రోజు మనం అందరం కూడా ఒక అద్భుతమైనటువంటి యాంకర్స్ గా మారిపోతున్నాం. మెగా ఇంపాక్ట్ కి మనమే ఒక యాంకర్ గా అయితే ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాము అనేదే ఈ రోజు మనం ప్రాక్టికల్ గా మన ఫ్రెండ్స్ అందరితో మనం నిరూపించుకోబోతున్నాం. ఆర్ యు రెడీ విత్ మీ? మనం ఆ ప్రయోగానికి స్టార్ట్ చేద్దామా? బి అన్ యాంకర్. అందరూ రెడీగా ఉన్నారా మరి? మనం ఎక్కడ కలుసుకుందాం, మనం ఎక్కడ మాట్లాడదాం, ఆ వేదిక ఎక్కడుంది? మెగా ఇంపాక్ట్ కదా, ఎక్కడ క్రియేట్ చేద్దాం అంటే అద్భుతంగా సుధీర్ గారు ఆ వేదికని క్రియేట్ చేస్తున్నారు మనందరికీ కూడా. బ్రేక్అవుట్స్ రూమ్ లో ద్వారా ఆ బ్రేక్అవుట్స్ రూమ్ లోకి వెళ్ళిపోయి మీరు ఒక యాంకర్ గా సమయం అందించారండి మీకు యాంకర్ గా మాట్లాడడానికి. ముచ్చటగా 3 నిమిషాలు, ముచ్చటగా 3 నిమిషాల్లో వాయిస్ మోడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, ఇంకా అది ఇది ఏంటండి బాబు. ఒక యాంకర్ గా ఎలాగైతే మనం ఇప్పుడు దాకా మిస్మరైజ్ అయిపోయి చూస్తున్నామో ఛానల్స్ లో కానీ ఎక్కడ వేదికల్లో కానీ, ఆ విధంగా అదే అద్భుతంగా ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఆ అద్భుతమైనటువంటి మన టాలెంట్ ని ఉపయోగిస్తూ మనం ది బెస్ట్ యాంకర్ గా స్టాంప్ వేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం అందరం బ్రేక్అవుట్ లో రూమ్ లోకి వెళ్ళిపోయి మన పర్ఫార్మెన్స్ ఇరగదీద్దామా మరి? సరే, అయితే బ్రేక్అవుట్ రూమ్ లోకి మనం Yes, జాయిన్ sir. అయిపోతాం. సుధీర్ సార్, ఓవర్ టు యూ ప్లీజ్. లెట్ బ్రేక్అవుట్ రూమ్స్ క్రియేట్. బ్రేక్అవుట్ రూమ్స్ లోకి ఎంట్రీ ఇచ్చేసి రేపు ఆగస్ట్ 1, 2, 3 మెగా ఇంపాక్ట్ ఏదైతే జరగబోతుందో ఆ మెగా ఇంపాక్ట్ లో మీరే ఒక యాంకర్ అని ఊహించి అక్కడ వచ్చే 1500 మందిని అడ్రస్ చేస్తూ మీరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఆల్రెడీ మీకు వాయిస్ లో ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఇక్కడ అద్భుతమైన పర్ఫార్మ్ చేస్తే ఆ స్టేజ్ పైన అవకాశం గురించి ప్రయత్నం చేసే బాధ్యతని నెత్తి మీద పెట్టుకుంటాం. సో ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. దీన్ని మాత్రం ఉపయోగించుకోండి. సో నేను ప్రస్తుతానికి ఒక 8 రూమ్స్ని క్రియేట్ చేశాను. రూమ్ నంబర్ 1, 2, 3, 4, 5. ఇది ఓపెన్ టు ఆల్ కాకుండా బ్రాడ్కాస్ట్ వెళ్ళిపోతూనే ఉన్నారు వీళ్ళు. వెళ్ళిపోతూనే ఉన్నారు చెప్పా పెట్టకుండా. బ్రేక్అవుట్ సార్, బ్రేక్అవుట్. ఎస్ ఎస్ ఎస్. రూమ్ క్రియేట్ చేసి మళ్ళీ స్టాప్ చేయడం జరిగింది కాబట్టి తిరిగి వచ్చేస్తున్నారు. ఫ్యూ సెకండ్స్. మనము టెక్నికల్ ఇష్యూ ఏం లేదండి, క్లియర్ అయిపోయింది. మనం చేసేస్తాం ఆల్రెడీ. జస్ట్ ఫ్యూ మినిట్స్. మళ్ళీ బ్రేక్అవుట్ రూమ్కి కనెక్ట్ అవుదాము. ఈ లోపల టీవీ5 తెలంగాణ వాళ్ళు ఈ మధ్య చాలా ఇంటర్వ్యూస్ బాగా చేస్తున్నారు. టీవీ5 తెలంగాణ వాళ్ళకి అసలు మామూలుగా లేదు వాళ్ళ సినిమా. అయితే రోజు టీవీ5 తెలంగాణ అని మమ్మల్ని బెదిరించడానికి వస్తున్నారు ఆయన. మరి ఎన్ని క్షమించండి రోజులు సార్. అట్లా ఎన్ని సార్ రోజులు అలా క్షమించండి సార్, అది అది నాకోటి ప్రాబ్లం ఉంది సార్. అందుకనే నేను ఇందాకనే అది మార్చిన, మళ్ళీ వస్తుంది. ఇంతకు ముందే మార్చిన సార్, ఏ నేమ్ సెట్ చేసి పెట్టినా, ఓకే ఓకే. మళ్ళీ యా చెక్ చేస్తా. అది పోతలేదు సార్, ఒకసారి ప్రాబ్లం ఉంటుంది చూసుకుంటాను సార్ నేను అది. సరే సార్ సరే. సుధీర్ సార్, అది బ్రేక్అవుట్ రూమ్ లో జాయిన్ అయిన తర్వాత వెంటనే 45 సెకండ్స్ లో మళ్ళా మీరు వెనక్కి వెళ్ళిపోతారని నోటిఫికేషన్. అవునవును. ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి, పర్లేదు. ఇది మాన్యువల్గా చేయడానికి రావట్లేదు కానీ మీరు వెళ్ళిపోండి, నేను సెట్ చేసుకుంటాను ఇక్కడ మీరు వెళ్ళిన తర్వాత. మెంటర్స్ ని తర్వాత పంపిస్తారా సార్? వెళ్ళకండి మెంటర్స్, ఉండండి ఇక్కడే. కానీ వెళ్ళిపోయారు కొంతమంది, చాలా స్పీడ్గా ఉన్నారు యాంకరింగ్ చేసేద్దామని చెప్పి. వెంకట సుబ్బారావు గారు వెళ్ళలేదు. సార్ మాది వచ్చింది, ఒకసారి చూడండి సార్.
టీవీ5 ఏంటండి తెలంగాణ చేంజ్ అయిందా సార్? చేంజ్ అయిందా లేదా? మీకే కనిపిస్తుంది సార్. సార్ ఒకసారి. కనిపించింది ఎన్ విజయుడు. యా సార్, యా సార్. Just a minute. ఒక రూమ్ లో ఆరుగురు ఉన్నారు. ఆరుగురు 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 ఐదుగురు ఆరుగురు ఐదుగురు. యా మ్యామ్, మీరు ఉండండి నాగలక్ష్మి గారు, నేను పంపిస్తాను. ఓకే సార్. ఓకే. విజయుడు గారు రూమ్ నంబర్ 6కి వెళ్ళండి. విజయుడు గారు ఓకే పంపించాను. సార్. సునంద గారు మీరు రూమ్ నంబర్ 8కి వెళ్ళండి అమ్మా. సుబ్బారావు గారు మీరేం చేస్తారంటే రూమ్ నంబర్ 4కి వెళ్ళండి. ఎవరు సార్? రూమ్ నంబర్ 1లో రిజోబాబు గారు కొలిపాక గారు ఉన్నారు. మీరే సార్, వెంకట సుబ్బారావు చుక్క గారు మీరే. మీరు వెళ్ళండి సార్. వెంకట సుబ్బారావు గారు వెళ్ళలేదా? వెళ్ళలేదు సార్. ఎందుకు? 2 పేర్లలో వచ్చారు మీరు. 2 పేర్లు అంటే ఇంకొక సుబ్బారావు గారు ఉన్నారు సార్, బి సుబ్బారావు గారు ఉన్నారు. అవునా? మరి మీరు వెళ్ళలేదంటే నాకేం కనిపించట్లా. మీరు చూడండి, జాయిన్ అని బటన్ ఉందేమో. లేదు సార్. నాకైతే ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు రూమ్ నంబర్ 3లో ఉన్నారు. నాగలక్ష్మి మ్యామ్ మీరు వెళ్ళలేదు కదా? వెళ్ళలేదు సార్. కానీ మీరు కూడా నాకు వెళ్ళినట్టు కనిపిస్తుంది. భాస్కర్ రావు గారు కూడా రూమ్ నంబర్ 5కి వెళ్ళిపోండి. ఓకే సార్. నాది సార్. సరే పంపిస్తాను, ఒక్క నిమిషం. వెంకట చుక్క గారు కదా? అవును సార్. నాట్ జాయిన్డ్ అని వస్తుంది నాకు లిస్ట్లో. మీరు ఇంకా చేయట్లేదని వస్తుంది, పంపిస్తున్నాను, ఒక్క నిమిషం. మీరు ఒక పని చేయండి, రూమ్ నెంబర్ 4కి వెళ్ళిపోండి. ఓకే, జాయిన్. అండ్ మధు ఆల్సో నాట్ జాయిన్డ్ అని వస్తుంది. రూమ్ నెంబర్ 7కి పంపించేద్దాం మధు గారిని. అమ్మా రేఖ గారు మీరు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళొచ్చేసారా? సార్ ఒక్కసారి మళ్ళీ ఇవ్వండి సార్, నేను వెళ్తాను. పంపిస్తా. రూమ్ నెంబర్ 6కి వెళ్ళిపోండి మా, అక్కడ ఎవరు లేనట్టున్నారు మెంటర్స్. ఓకే సార్. మధు గారు తిరుమలయ్య గారు మళ్ళీ వచ్చేసారు, మీరు వెళ్ళకుండా. 2 డివైజుల్లో వచ్చారా మధు గారు ఈరోజు? వాట్ తిరుమలయ్య గారు రూమ్కి వెళ్ళలేదా? రేణుక గారు కూడా వెళ్ళలేదు. రేణుక గారు మీరు 4వ నెంబర్కి వెళ్ళిపోండి, ఇచ్చేసాను చూడండి. మీరు కూడా వెళ్ళండి తిరుమలయ్య గారు రూమ్ నెంబర్ 4కి. జాయిన్ అని పెట్టండి, అక్కడ జాయిన్లోకి వెళ్ళిపోండి. జాయిన్ బటన్ మీద వస్తండి తిరుమలయ్య గారు, జాయిన్ బటన్ మీద వస్తండి. అన్మ్యూట్ చేసుకోండి.
తిరుమలయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. తిరుమలయ్య గారు సార్. తిరుమలయ్య గారు తిరుమలయ్య గారు చెప్పండి అమ్మా. సార్ రూమ్ 5 లో 2 మెంబర్సే ఉన్నారు సార్ పార్టిసిపెంట్స్. రూమ్ 5 ముగ్గురు. ఓ భాస్కర్ రావు గారు మీరు ఇద్దరండి. ఓకే. మహేందర్ మానేపల్లి, అవును. ఓకే ఓకే. నేను ఇప్పటి వరకు నాకు సెట్టింగే సరిపోయింది. వేరే వేరే గ్రూప్స్లలో మెంటరే లేకపోతే వాళ్ళని పంపించాను. సో మీరు ఇద్దరు కంప్లీట్ అయిపోతే చెయ్యండి. చేపేయండి. ఒక్క నిమిషం ఆగండి. రూమ్ నెంబర్ 8లో ఎవరు లేరు. రూమ్ నెంబర్ 8లో ఎవరు లేరు మెంటర్. మిమ్మల్ని పంపిస్తానండి రూమ్ నెంబర్ 8కి. ఓకేనా? ఉంది. శ్రీనిధి ఉంది. ఉంది. ఇక్కడ ఇద్దరిని కంప్లీట్ చేసేసేయండి. వీళ్ళని కూడా వేరే రూమ్కి మీ రూమ్కి పంపిస్తా. తిరుమలయ్య వచ్చాడు. మీ రూమ్ నెంబర్ ఎంత? 5. సరే నేను పంపిస్తానండి. తిరుమలయ్య గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. మీరు మాట్లాడతలేరు. నేను పిలుస్తున్నా మీరు పట్టించుకుంటలేరు. తిరుమలయ్య గారు హలో. తిరుమలయ్య గారు మాట్లాడండి ఒకసారి. నాగరాజు గారు కూడా వచ్చేసారా? नागराज गारू रूम नंबर 5 के వెళ్ళండి. 5 रूम में चले जाओ आप. జాయిన్ మీద వస్తండి వెళ్ళిపోతారు. తిరుమలయ్య గారు మీరు మాట్లాడతలేరు, లాగిన్ అవుతున్నారు కానీ మీరు జాయిన్ అవ్వట్లేదు. మీరు మాట్లాడండి ఒకసారి.
ట్రై చేస్తారా మేడం ఇంకేమైనా? రూమ్ లో 3 మెంబర్స్ ఉన్నారండి. అవును మేడం. 1007 పిఏ నాయుడు సార్ ఉన్నాడు.
యా హలో సార్. ఇంకెవరు రాలే మేడం, వాళ్ళంతా వాళ్ళు కూడా మెంబర్స్. ఫుల్ ప్రాక్టీస్ లో ఉన్నట్టున్నారు. మీరు అయిపోయిందా సార్? నాయుడు గారు అయిపోయిందండి? మీ అమ్మా వాయిస్ అయిపోయిందమ్మా. రావట్లేదు. ఎస్ సార్, జస్ట్ సార్ అయిపోయింది. అయిపోయి మెయిన్ రూమ్కి వచ్చేసారా? ఎస్ నాకు అండి. ఇంకా అసైన్ అంటే వీళ్ళకి రూమ్ అలొకేట్ చేయలేదు అన్నట్టు నోటిఫికేషన్స్ వచ్చాయి. ఏంటా అబ్బా, నేను మళ్ళీ నేనే మిస్టేక్ ఏం చేశాను అని చెక్ చేసుకొని సరే లేదు లేదు సార్, వచ్చింది వచ్చింది సార్, అయిపోయింది. ఎర్లీగానే అయిపోయింది సార్. సో అందుకని ఇక్కడికి వచ్చేసాను. ఓకే ఓకే, మీతో మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇంకా వేరే రూమ్కి ఒకసారి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే సార్. శిల్పా గారు. మేడం నా 3 minutes క్రాస్ అయిందా, 3 minutes లోపు అయిందా? రవికుమార్ని. సార్ 2 minutes 40 seconds సార్. 2 minutes 40 seconds. ఓకే. ఎస్, కొంచెం గ్యాప్స్ ఇవ్వకుండా కంటెంట్ ఒకటి కొంచెం అంటే ఇంప్రూవ్ మేడం, అంటే చేశారు. గ్యాప్స్ అంటే నేనేమనుకున్నానంటే స్టేజ్ మీదేగా మేడం, ఎట్లాగో అంటే మన ఉపన్యాసం చెప్పినట్టు కాదు కదా, యాంకరింగ్ అన్నప్పుడు వాళ్ళని చూసి వాళ్ళతోటి అంటే కనెక్ట్ అయ్యి మాట్లాడుతుంటాం కదా, సో ఆ బేస్ లా నేను అనుకున్నాను. సో ఏంటంటే మనం కంటిన్యూగా ఆపితే డైవర్ట్ అయిపోతారు. వాయిస్ ఆపామనుకోండి డైవర్ట్ అయిపోతారు. ఆపకుండా మన వైపుకి. ఓకే ఓకే మేడం. Yeah, yes, sir. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. చేద్దాం మేడం, థ్యాంక్ యూ. జస్ట్ ఏ మినిట్ సార్, ఐ విల్ బ్యాక్. మీరు మాట్లాడుతూ ఉండండి. మీరు సార్ సార్ మనం ఎవరు మీరు కూడా సార్ ప్రాక్టీస్ చేయలేదు సార్, డైరెక్ట్ వచ్చి చేసేసాం. పర్లేదు పర్లేదు, నేనంటూ ఈ ఊరి నుంచి వచ్చాను, గోవా పోయి వచ్చినాను, అదేమో జస్ట్ చూసినాను, ఒకటే ఒక సెంటెన్స్ చూసినారు, ప్రిపరేషన్ సార్. అయింది, ఏదో పేషెంట్ వచ్చి ఇక డైవర్ట్ అయిపోయా మైండ్, ఏదో వచ్చి డైరెక్ట్ చెప్పేసినాను అంతే. అదే బెటర్ సార్. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు యాంకరింగ్ అనేది న్యాచురల్ గా ఉంటుంది, మనం చూసుకొని న్యాచురల్ గా ఉంటుంది. ఏమంటే మనం పాయింట్స్ రాసుకోలేదు, నేను రాసుకోలేదు, చదువులేదు, ఏమి లేదు, జస్ట్ రామ్ జలదుర్గం అంటే నాకు చాలా ఇష్టం, చాలా రోజుల నుంచి విన్నాను నేను, బట్ అది ఇంకా చెప్పాలనుకున్నారు, కాలేదు నాకు. సార్ 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 మీరు మరి న్యాచురల్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. మీరు మాత్రం సూపర్ చెప్పారు, విజయ్ గారు సూపర్ చెప్పారు. ఏం ప్రిపేర్ కాలేదంటే బాగా ఏం చెప్పారు ప్రిపేర్ సార్. కాలేదని ప్రిపేర్ చేసేట్టు చేసేసారు మీరు. బిందు ఓకే, మాధవ్ మేడం కూడా బాగా మేడం చెప్పారు. కూడా బాగా చెప్పారు, బిందు మేడం కూడా. సో మేడం గారు చాలా ఫాస్ట్ సార్. కొద్దిగా టోను, మనం యాక్షన్స్, బాడీ లాంగ్వేజ్ యూటిలైజ్ చేసుకుంటే మస్తుగా ఉంటుంది, క్లారిటీ వచ్చేస్తుంది. సార్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం కొంచెం భయం కూడా వేసింది, ఇంతమంది మధ్యలో మాట్లాడాలని. ఎంతమంది ఉన్నాం మేము? నలుగురే కదా, 5 మంది. అఫ్ కోర్స్ సార్, కానీ మీరందరూ ఎక్స్పీరియన్స్ లో కొంచెం ఎందుకో తెలియని చిన్న టెన్షన్. లేదు, సో వాట్, ఎవరు ఏమనుకుంటే సో వాట్ అనుకుంటే అయిపోతుంది. ఎవరు టైం ఉంది, గీరుకునేదానికి టైం లేదు ఎవరికి. మన గురించి ఆలోచిస్తారంటే ఎవరు టైం ఉంది చెప్పు? మా గురించి ఆలోచిస్తున్నారంటే మనం మేడం చాలా బాగా చెప్పింది సార్. మేడం బాగా చెప్పారు, బాగా చాలా చెప్పారు, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు మేడం. మేడం టైం ఎక్కువ తీసుకున్నారు, నేను టైం షార్ట్ తీసుకున్నా అంతే. చెప్పేస్తారు నేను వస్తా. సరే నేను వస్తాను. రవికుమార్ సార్, మీ బ్యాక్గ్రౌండ్ బాగుందండి, సూపర్ ఉంది. న్యాచురల్ గానా, అది ఏమన్నా మీరు ఆర్టిఫిషియలా, న్యాచురలా? సూపర్ ఉంది సార్. ఇది గూగుల్ నుంచి తీసుకున్నాను సార్. అదే కదా, సూపర్ ఉంది, సూపర్, న్యాచురల్ గా ఉంది, రియల్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ అని కొట్టేస్తే కొన్ని వచ్చినాయి. రియల్ గా ఉంది, రియల్ గా ఉంది, చాలా రియల్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. విజయుడు సార్ అంటూ ప్యారిస్ లో ఉంటున్నాడు. ప్యారిసా? ఏదది ఏదది? మన దాంట్లో వచ్చింది సార్, అది గ్రూప్ జూమ్ వచ్చింది. అవునవును, బాగుంది, చాలా బాగుంది. నేను మేడం అంటూ న్యాచురల్ గా ఉన్నామప్ప, నాదంటూ క్లినిక్ లో ఉండేది సేమ్ ఇదే పొజిషన్ నాది. మీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్, బ్యాక్ సైడ్ వెనకాల అదే గురుజీది ఉంటుంది కదా, నాది ఎప్పుడు ప్లేన్ వాల్ ఉంది వెనకాల, చాలా బాగుంది. స్టార్ట్ అయ్యే ముందు ఏదో వేరే పెట్టింటాను, బట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే స్టార్ట్ చేసేస్తాను నేను.
కానీ అదే ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఎవ్రీడే మీరు కంపల్సరీ పార్టిసిపేట్ అదే చేస్తున్నారు. 2 days అటెండ్ కాలేదు. గోవా నుంచి వచ్చిన తర్వాత గోవాలో షర్ట్ ఇచ్చినారు, కాన్ఫరెన్స్ జరిగినప్పుడు షర్ట్ ఇచ్చినారు, అది వేసుకొని అట్లే వచ్చేసాను నేను ఈవినింగ్. ఓన్లీ మన అవును గ్రూప్ సార్ 6 వాళ్ళే అవపడుతున్నాం సార్ ఇక్కడ టోటల్ రూమ్ లో. వేరే వాళ్ళు మెయిన్ ఒక్కరు గ్రూప్ లేరు. వెళ్ళలేదు, మెయిన్ గ్రూప్ కి వెళ్ళలేదు. మేడం గారు మనం అంతే. మెయిన్ గ్రూప్ జాయిన్ అని చెప్తే మనం జాయిన్ వెళ్దాం, అప్పుడు మెయిన్ గ్రూప్ వస్తుంది అనుకుంటా మేడం. అది జాయిన్ లీవ్ అని అయ్యి చెప్పిన తర్వాత లీవ్ మీటింగ్ అని వచ్చింది సార్ అసలు. ఆ లీవ్ మీటింగ్ అంటే మళ్ళీ ఇది మెయిన్ గ్రూపే సార్, జాయిన్ అయ్యారు ఇందాక నేను లీవ్ ఇది మీటింగ్ అలా మెయిన్ నొక్కి గ్రూప్, బ్యాక్ ఇది మెయిన్ వెళ్ళిపోయినప్పుడు లేదా? గ్రూపే. మళ్ళీ కనెక్ట్ కావాల్సి వచ్చింది. వస్తారు అందరు ఇక్కడికే వస్తారు, ఇది మెయిన్ గ్రూప్. ఇది మెయిన్ గ్రూప్ లో ఉన్నాం మేడం మనము. లేదు లేదు, అంటే మంది ఫస్ట్ అయిపోయింది కాబట్టి మనం వచ్చేసినాం మెయిన్ గ్రూప్ లో. ఇంకా సెకండ్ రూమ్, థర్డ్ రూమ్, ఫోర్త్ రూమ్ ఇంకా రాలేదు, వాళ్ళది గ్రూప్ ఇంకా రాలేదు అనుకుంటా. రాలేదు, ఎవరు రాలేదు. అందుకే అందుకే సార్ ఒకసారి మందే వీళ్ళందరూ ఫాస్ట్ అయిపోయినట్లుంది, మందే ఫాస్ట్ అయినట్లుంది, చాలా ఫాస్ట్ అయిపోయినట్లుంది, మందే ఫస్ట్ మనదే అనుకున్నాం. ఫస్ట్ అయిపోయింది. అదే అందుకే మెయిన్ గ్రూప్ లో వచ్చేసినాం మనం. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, ఓకే మేడం. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, వస్తున్నారు అదే ఒక్కొక్కళ్ళు. ఒక్కొక్కరు ఊరు జాయిన్ అవుతున్నారు. శ్రీనిధి మేడం జాయిన్ అయినారు, అంటే మెయిన్ గ్రూపే ఇది అట్లయితే మంది. సరే సరే, సార్ కూడా సార్ గారు వచ్చారు, వచ్చారు. అర్థమైంది, మనదే మెయిన్ గ్రూప్. దిస్ ఈజ్ మెయిన్ గ్రూప్. ఓకే సార్, ఓకే సార్, అదే మేమే ఫస్ట్ వచ్చినాం సార్, అందరికీ ఫస్ట్ మేమే చేసేట్టున్నాం సార్. మీరు ఆల్వేస్ ఫస్ట్ సార్. ఏ, అంటే ఏ ప్రిపరేషన్ చేయలేదు సార్ అసలు. యాక్చువల్ గా సీదా గోవా నుంచి డైరెక్ట్ ఇచ్చాను సార్, ఈవినింగ్ అట్లే వచ్చి ఇక అదే షర్ట్ వేసుకొని అట్లే వచ్చేసాను సార్ నేను. హరిహర కళాభవన్ లో సార్ 3 రోజుల ఈవెంట్ లో మీకు యాంకరింగ్ ఇస్తే మీరు వచ్చేసి నేను గోవా నుంచి వచ్చేసాను, నేనేం ప్రిపేర్ అవ్వలేదని గంపా సార్ దగ్గర నిలబడి మాట్లాడితే ఏముంటుంది సినిమా చెప్పండి. ఆ? అసలు ఎవర్రా అసలు నా గంపా సార్ ముందు నా గల్ల పట్టుకుంటారు, అసలు నువ్వు ఎట్లా అవకాశం ఇచ్చినావు అని చెప్పి. అయినా చెప్పారు సార్, చెప్పారు సార్, షార్ట్ టైం లోనే చెప్పేశారు సార్. యాంకరింగ్ కి ప్రిపరేషన్ ఏమి ఉండదు సార్, అదే యాంకరింగ్ పాయింట్స్ ప్రిపరేషన్ ఏమి పాయింట్స్ ఉండదు. అదే సార్ది ఎవరిని ఇన్వైట్ చేయాలి అనేది మీరు ప్రిపేర్. వాళ్ళు. నేను రామ్ జలదుర్గం సార్ని తీసుకున్నాను సార్, ఆయన ముందు నుంచి అప్పుడు చూశాను నేను, చాలా బాగుందని ఆయన గురించి చెప్పాను ఒక 2. అదే స్పీకర్ ని ఇన్వైట్ చేయాలంటే స్పీకర్ ఇన్ఫర్మేషన్, ఆడియన్స్ ని అడ్రస్ చేయాలనంటే ఇంకా అసలు ఓపెన్ గానే మాట్లాడుతారు. అద్భుతంగా ఉంటుంది. చెప్పినాను సార్, మ్యాక్సిమం ఇప్పుడు చెప్పినాను. ఎవరైనా ఒకరు నాకు పర్ఫామ్ చేసి చూపిస్తే యాంకరింగ్ ఇక్కడ చూస్తాను. ఎవరు చేస్తారు? హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్ గా. ఎన్ని రోజులైనా ధైర్యం వచ్చిందా లేదా చెక్ చేద్దాం అంటే ఎవరికి రాలేదు ఇంకా. ఆ? మళ్ళీ టీవీ5 తెలంగాణ వచ్చేసారు ఈయన. సార్ మీ సార్ పేరు క్షమించాలి, అది దయచేసి. ప్రాబ్లం అయింది సార్, అది ఎందుకు అట్లా వస్తుంది సార్ అది. మీ రోల్ నెంబర్ 28 కదా? Yes. అవునా? అవును 28 సార్, ఏనా రూల్ మీ నెంబర్ roll? 28 సార్. ఎందుకు గుర్తుందో తెలుసా, నేను ఎన్నోసార్లు మార్చాను. ఇంకొక 5,500 నాకు పంపించండి, మీ నేమ్ ఎడిట్ చేసినందుకు రోజు నేను థ్యాంక్ యూ అసిస్టెంట్ సార్, థ్యాంక్ పెట్టుకున్నట్టే కదా. యూ. చలో చేస్తారా, యాంకరింగ్ చేస్తారా మరి? ప్రిపేర్ కాదు సార్, కొంచెం చేస్తాను సార్. టీవీ5 లో యాంకరింగ్ చేస్తారా, ఏం చేస్తారు మీరు చెప్పండి. టీవీ5 లో మీ వర్క్ ఏంటి? సార్ టెక్నికల్ నేను వర్క్? క్షేత్రస్థాయి రిపోర్టర్ని సార్, అంతే. ఒక క్షేత్రస్థాయి రిపోర్టర్ అంటే పొద్దున్న లేస్తే యాంకరింగే కదండి, ఇంకేముంది ఇక్కడ వివరాలు చూపించుకుంటూ ఇట్లా ఉంది ఇలా ఉంది అదే పని చేయడం ఇక్కడ అంతే. అది కూడా కాదు సార్, అది కూడా కాదు సార్, అది కూడా కాదు సార్, అది కూడా కాదు సార్. ఓన్లీ మనము గ్రౌండ్ నుంచి ఇట్లా వీడియో విజువల్స్ తీసి స్క్రిప్ట్ రాసి పంపించడమే సార్, చెప్పేది ఏమి ఉండదు సార్. ఓకే ఓకే అంతేనండి. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఎవరు లేరు హ్యాండ్ రైజ్ చేసి, మీరు ట్రై చేస్తారా? హ్యాండ్ రైజ్ చేశారంటే మేము ఎక్స్పెక్ట్ చెప్తాను సార్, చేస్తున్నాం. చేస్తాను సార్, చెప్తాను సార్. చెప్పడం కాదు, చేయాలి. ఓకే సార్, చేస్తాను. యాంకరింగ్ చేయాలి, చేయండి. ఓకే సార్. హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ మార్నింగ్ టు ఆల్. అందరూ బాగున్నారా? ఎస్, మనం అందరం ఈరోజు ఇంపాక్ట్ ద్వారా ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు జరగబోయే ప్రోగ్రామ్ లో ఉన్నాము. అవునా? ఎస్ ఎస్, వెరీ గుడ్. అవును అనుకున్న వాళ్ళు హ్యాండిల్ చేయండి. గుడ్ 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 గుడ్, వెరీ నైస్ వెరీ నైస్, సూపర్ సూపర్ సూపర్. మీ అందరూ బాగున్నారా? ఓ, మీరు చాలా బాగున్నారు, మీ మోకాలు చూసి తెలిసిపోతుంది. మీరందరూ చాలా ఉన్నారు, బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎస్, అయితే మనము ఇవాళ రేపు వెళ్ళిన 3 రోజులు
పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్పీకర్స్ తో మనందరం ఏమేం చేయబోతున్నాం? శిక్షణ తరగతి తీసుకోబోతున్నాం. శిక్షణ, అవునా? ఎస్, వెరీ నైస్. మళ్ళీ మీరందరూ ఇక్కడే ఉండి ఉంటారా? 3 days ఉంటారు కదా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 3 రోజులు ఉంటాను, వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. గుడ్ గుడ్, 3 days. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మనందరం ఫస్ట్ ముందుగా మన వేదికపైకి మన స్పీకర్స్ ను ఇన్వైట్ చేద్దామా? ఓకే, ఎస్, మనం ఇప్పుడు మన స్పీకర్స్ ని ఇన్వైట్ చేస్తా ఉన్నాము. ఇంపాక్ట్ వ్యవస్థాపకులు, నిరంతర పోరాట యోధులు, చీకటి బతుకుల్లో వెలుగు మగ్గుతున్న యువతను మేల్కొల్పి విజ్ఞానాన్ని ప్రసాదించిన వెలుగు సూర్యుడు, కోట్లాది మంది ప్రజలకు జ్ఞానాన్ని ప్రసాదించిన విజ్ఞాన ప్రదాత, లెజెండ్, ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంప నాగేశ్వరరావు సార్ గారిని వేదిక మీదకి మన అందరి కరత్వలతో సాదరంగా ఆహ్వానిద్దాం. మనందరి కరతలతో స్వాగతంగా సార్ గారికి స్వాగతం చెప్తూ, స్వాగతం సార్, స్వాగతం, సుస్వాగతం. గంప నాగేశ్వర సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు ద డాష్ సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద డాష్. అలాగే మన ముందుకు మన అందరికీ మంచి జ్ఞానాన్ని బోధించడానికి వచ్చినటువంటి స్పీకర్స్ అందరికీ కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ అటెంప్ట్ సార్, ఎక్సలెంట్, మంచిగా ట్రై చేస్తున్నారు, ఎక్సలెంట్, బాగుంది. వెల్ అటెంప్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్. వావ్, ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా? యా, రమేష్ గారు ప్లీజ్ చేయండి. Hi, good morning, ladies and gentlemen. Myself, KC Ramesh. I'm a wellness coach, motivational speaker. ఈరోజు సెకండ్ డే కదా సెషన్. నిన్న ఎట్లా ఉండే సెషన్? మీకు బాగుందా? ఎక్స్ట్రాడినరీ ఉంది కదా? దాన్ని మించి ఈరోజు ఉంటుంది. దానికి ఏం చేయాలి? మీరు నోట్స్ తీసుకోవాలి. నోట్స్ తీసుకున్నప్పుడే ఇక్కడ విన్నది ఇక్కడ మర్చిపోకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవునా? ఎంతమంది రెడీ ఉన్నారు? నోట్బుక్స్ తెచ్చుకున్నారా మీరంతా? కనపడతలేవు, ఎవరి చేతిలో లేవు, పెన్నులు లేవు, నోట్బుక్స్ లేవు. లేకుంటే ఇక్కడ ఏం చేయలేం. ఒకవేళ బుక్ అయిపోయి ఉంటే మా వాళ్ళు అడిగితే ఇస్తారు. రెడీ ఉన్నారా మీరంతా? ఫెంటాస్టిక్. ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి, నన్ను ఫస్ట్ సెషన్ హోస్ట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా బంధం టీం సుధాకర్ గారికి మెనీ థ్యాంక్స్. ఓ సూపర్ 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 సూపర్. ఒకసారి బిగ్ గ్రౌండ్ అప్లాస్ ఇద్దామా? నాకు, సార్ కాదు, నాకు ఇవ్వండి ఇప్పుడు. యా, నెక్స్ట్. ఈరోజు వస్తున్న స్పీకర్ ఎవరో తెలుసా? పరిచయం అక్కలేని పేరు. ప్రతి ఒక్క యువకునికి మోటివేషన్ ఇస్తుంది. ఆ పేరు చెప్తేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఎవరికి? దొంగలకు, మూర్ఖులకు. జేడి లక్ష్మణ గారు వారు వస్తున్నారు. ఒక్కసారి బిగ్ గ్రౌండ్ సప్పాసిస్తే, ఇట్లా కాదు కొడితే సార్ రాడు. మీరంతా లేచిన పడితే క్లాప్స్ కొడితే సారు డైస్ మీదకి వస్తాడు. ఇదంతా పక్కా హైదరాబాద్ భాష, ఇది ఇట్లనే మాట్లాడతాం మేము. ఓకే, యా, థ్యాంక్ యూ ఆల్. ఈ కొత్త పేరు ఎవరిదో వినిపించింది నాకు. సుధాకర్ అంటే ఎవరు సార్? సుధాకర్ అంటే సార్ సార్ సుధీర్ అన్న సార్. కంగారులో సుధాకర్ అన్నారులే సార్. ఉద్దేశం సారీ. నేను ఇంకా కొత్తగా ఎవరైనా ఇంపాక్ట్ లో సుధాకర్ అనే వ్యక్తి వస్తారేమో సార్. ఇప్పటికైతే లేదు. సగం పేరు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పి మనం పక్కకు తప్పుకోవచ్చులే అనుకున్నా, కానీ లేరన్నమాట. గుడ్ అటెంప్ట్ సార్, గుడ్ అటెంప్ట్. వెరీ గుడ్ సార్. ఇంకెవరైనా? ఎస్ సార్, డాక్టర్ వీరు గారు. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఎవ్రీబడి. హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? 1 minute సార్. పేషెంట్. ఓకే సార్, 1 minute సార్. సార్ ఎవరైనా చెప్పండి సార్, ఎవరైనా సార్ కట్టిది. వెరీ గుడ్. హ్యాపీ ఈవినింగ్, మళ్ళీ హ్యాపీ మార్నింగ్ సార్. వెరీ
సార్ 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 పేషెంట్ వచ్చారు సార్. స్టేజ్ మీద ఇలా జరిగితే ఎలా ఉంటుంది ఊహించండి ఒకసారి. కదా? ఏదో కామెడీ సీన్ స్కిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఆ టైంలో దాన్ని కవర్ చేసేయాలన్నమాట. కవర్ చేసేయాలి అంతే. పేషెంట్ రాకపోయినా సీన్ క్రియేట్ అయింది అనుకోండి, అప్పుడు ఒకరిని పేషెంట్ లాగా పంపించేసేసి దాంట్లో నుంచి ఏదన్నా మోటివేషనల్ సీన్ క్రియేట్ చేసి కంప్లీట్ చేయించాలి. అంటే ఎక్కడ కూడా మనల్ని ఇబ్బంది పడి ఏదో మిస్టేక్ చేసాం అన్నట్టు కూడా కనిపించకుండా కవర్ చేయాలన్నమాట. అది ప్రోగ్రామ్స్ రన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎస్ సార్, రవికుమార్ ఉల్లిపే గారు సార్ చెప్తారా? ఎస్ సార్, చెప్పడం కాదు, యాక్ట్ చేయాలి. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంపాక్ట్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ మూడు రోజుల్లో జరిగే సెషన్ నుంచి విజ్ఞానాన్ని నేర్చుకొని తన ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నించడానికి వచ్చిన ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ హరిహర కళాభవన్ లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సుమారు 16 మంది వక్తలచే 3 రోజుల పాటు సెషన్స్ జరుగుతాయి. ఈ సెషన్లో విడతల వారీగా వక్తలు పాల్గొని మనకు మోటివేట్ చేయడం జరుగుతుంది. ఈ మోటివేషన్ సెషన్ ద్వారా మీరందరూ శ్రద్ధగా విని మీరు భావి తరాలలో మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈ ఫౌండర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు మాకు ఈ అవకాశం ఇవ్వడం కృతజ్ఞతలు సార్. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అదేవిధంగా ఈరోజు ఈ డయాస్ మీదకి శ్రీ గంపా నాగేశ్వర సార్ని సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. చప్పట్లతోటి అందరూ లేచి నిలబడి ఒకసారి చప్పట్లతోటి స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రవికుమార్ గారు, నచ్చిందా మీకు మీ యాంకరింగ్? మీరే చెప్పండి, మీకు నచ్చిందా? గ్యాప్స్ వస్తున్నాయి సార్ కొద్దిగా. యాంకర్ 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 నేను ఎందుకు పోస్టర్లో సుమబొమ్మ పెట్టాము కదా, ఎట్లా చేస్తుంది అమ్మాయి? అట్లాగే చాలా మంది ఉన్నారు ఇంకా యాంకర్స్ కదా. యాంకరింగ్ అని అంటే చాలా ఈజీ ఉండాలి, కట్టేసినట్టు ఉండకూడదు, చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, మూమెంట్స్ వస్తూనే ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ కనెక్టింగ్ వస్తూనే ఉండాలి కదా. వెరీ గుడ్, గుడ్ అటెంప్ట్. మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కూర్చొని యాంకరింగ్ చేయమంటే చాలా కష్టం లేండి అసలు. కానీ బాడీ లాంగ్వేజ్ ఓపెన్ అవ్వాలని అంటే ఆడియన్స్ ఉండాలి, నిలబడాలి, స్టేజ్ ఉండాలి, అప్పుడు దే స్టడీ పుచ్చమ్మ గుడిలాగా ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, గుడ్ అటెంప్ట్. ఇంకెవరైనా చేస్తారా? ఎవరైనా యాంకరింగ్? మ్యూట్లోకి వెళ్ళండి అమ్మా సుజాత గారు. యా, ఆవిడ విక్స్ వేసుకోవాలి. నాకు దగ్గు ఉంది అని చెప్పి దగ్గి మరీ చూపిస్తున్నాను. విక్స్ వేసుకోకుండా కదా, వేసుకోండి అమ్మ. గొంతులో కిచకిచ ఇందాక కూడా ఎవరికో ఉండింది, దీప్తి గారికి అనుకుంటా. ఆవిడ వచ్చారా? యా వచ్చారు. ఎవరైనా చేస్తున్నారా యాంకరింగ్? శిల్ప యాడ గారు రెడీగా ఉన్నారు. ఎస్ మ్యామ్, చేయండి, ట్రై చేయండి. నాకు ట్రై చేస్తే తెలుస్తుంది. ఎస్. Hi, hello, happy morning to one and all. So I, Shilpa, on the behalf of Impact International Foundation Program, I welcome you to the great, grand, exciting, wonderful Impact International Program. As a part of it, మనం ఈరోజు ఈ 3 days సెషన్ లో భాగంగా మనం ఫస్ట్ రోజులో ఉన్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to welcome you all on behalf of me and the Impact International Program. సో ఇక్కడ ముందు మనం మాట్లాడుకునే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. సో ఇక్కడికి వచ్చిన అందరూ కూడా అసలు మనం ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఈ సెషన్స్ కి అటెండ్ అవ్వమండి. సో మనం ఎంత అదృష్టవంతులం అంటే, సో మీకు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గురించి తెలుసు అనుకుంటా. సో అందులో భాగంగా కొంచెం నేను ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అసలు ఏంటి, ఏం చేస్తుంది అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. సో ఇది గంపా నాగేశ్వరరావు సార్ గారు.
ఒక నిస్వార్థంగా ఒక గుడ్ శ్రేష్ఠ అటెంప్ట్, గుడ్ అటెంప్ట్, వెరీ గుడ్, సూపర్, బాగుంది, చాలా ఈజీ ఉంది, మంచిగా వాయిస్ కూడా యాక్చువల్గా స్టేజ్ పైన ఎట్లాంటి వాయిస్ కావాలో స్టార్ట్అప్ అలాగే స్టార్ట్ చేశారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా కొంతమంది విందామా? ఓకేనా? యా, జోగారావు గారు మీరు వెరీ గుడ్ అటెంప్ట్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్. మాకు వచ్చేసింది. ఎస్, చెప్పండి మీరు. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్. అందరు బాగున్నారా? ఈ రోజు మనం హరిహర మా కళాభవనంలో మనం 2 రోజులు మజా రావట్లేదు, మజా రావట్లేదు, యాంకరింగ్ కి మజా లేదు. నెక్స్ట్ చాలా స్పీడ్ గా తీసుకుంటే ఎక్కువ మంది ఛాన్స్. డాక్టర్ గారు ఇప్పుడు కూడా పేషెంట్లే ఉన్నారా మీ దగ్గర? పేషెంట్లు ఉంటే మాత్రం మీరు పక్కకి వెళ్ళిపోండి. మధ్యలో మీరు స్టేజ్ ఇచ్చేసి స్టేజ్ మీద యాంకరింగ్ చేయమంటే సార్ ఒక్క నిమిషం పేషెంట్ వచ్చారని చెప్పి ట్రీట్ చేసి వచ్చి మరి యాంకరింగ్ చేసేటట్టుగా ఉన్నారు. అలాంటి వద్దు, డైరెక్ట్ గా చేయండి. ఓకే సార్, ఓకే సార్. హ్యాపీ మార్నింగ్ టు యు ఆల్. ఎలా ఉన్నారు? క్యాగిదిరా எப்படி இருக்கீங்க? कैसा है? How are you? So today we are all have come to the Impact Foundation, a mega Impact Foundation on August 1st, 2nd, 3rd. So you're all come. So how many of గుడ్ అటెంప్ట్, థ్యాంక్ యూ, గుడ్ అటెంప్ట్. కంటెంట్ లేదు మీ దగ్గర, బట్ ట్రై చేస్తున్నారు, ఓన్ గా ప్లాన్ చేద్దామని ట్రై చేస్తున్నారు, బట్ చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. గుడ్, వెరీ గుడ్. ఎస్ సార్, చారి గారు. థ్యాంక్ యూ సార్. హాయ్, హలో, నమస్తే. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు తోసుకు పోదాం, పోదాం పై పైకి అంటూ వచ్చేసారు ఈ మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ కి విద్యార్థులు, ఉద్యోగార్థులు, మహిళలు, యువకులు, ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ సేల్స్ పర్సన్స్ అనేక మంది ఇచ్చేసినటువంటి ఈ మెగా ఇంపాక్ట్ లో ఈ 3 రోజులు మనలో ఉన్నటువంటి నైపుణ్యాలకు స్థాన పట్టుకోవడానికి, మనలో లేని విషయాలను నేర్చుకోవడానికి ఇలాగా అనేకమైనటువంటి ఆశలతో, ఆలోచనలతో వచ్చేసినటువంటి మీ అందరికీ ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఇంపాక్ట్, 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 ఇంపాక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్, గుడ్. కొంచెం బాడీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయండి ఇంకా, బట్ మంచిగా ఉంది కాంటెంట్. కానీ ఓపెనింగ్ అంటే వచ్చిన ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడమే యాంకర్ పని. వాళ్ళని ఎంగేజ్ చేయడము, వాళ్ళని ఇంటరాక్ట్ చేయడము, జోష్ క్రియేట్ చేయడము, డిస్కనెక్ట్ అవ్వకుండా లాంగ్ పొద్దుని సాయంత్రం వరకు కూర్చోబెట్టగలిగిన సత్తా ఉండగలిగినది యాంకరింగ్. దట్ ఈస్ కాల్డ్ వన్ ఆఫ్ ది వర్డ్ ఎంసీ కూడా అనొచ్చు, మాస్టర్ ఆఫ్ సెరమనీ అని చెప్పి. గుడ్ అటెంప్ట్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఆడవాళ్ళు ముందుకు రావట్లేదు. యాడగారు ఖతర్నాక్ ఇచ్చారు కానీ మిగిలిన రావట్లేదు. కోషిష్, 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 కోషిష్. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీబడి. చాలా దూరవారం నుంచి కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు మీ అందరికీ ముందుగా కంగ్రాచ్యులేషన్స్. ఎట్లా ఉంది స్టార్ట్అప్? ఆల్వేస్ ఎంకరింగ్, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. పొగడ్డం అంటే అందరికి ఇష్టం, పొగిడించుకోవడం అంటే కూడా ఇష్టం కదా. అట్లా చేయండి. ఇప్పుడు నేను చెప్పిందైనా డూప్లికేట్ చేయొచ్చు కదా. కోషిష్, కోషిష్. అరవింద్ గారినో, అనిత గారినో ఎవరినో మాట్లాడమనండి సార్, చూద్దాం వాళ్ళు ఎలా చేస్తారు. సార్ మేము పలానా వాళ్ళని అడగం సార్, వాళ్ళంతటా వాళ్ళే రావాలి. వాళ్ళ ధైర్యం ఎంత ఉందా అని చూడాలి. కానీ మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి అని 20 రోజులు కూడా నేను అడగడం బాగోదు కదా. 19-20 రోజులకు కూడా అడగడం బాగోదు. నేను మాట్లాడతానని ముందుకు వచ్చేయాలి. సరే సార్. సరే, ఏదో మీరు అడుగుతున్నారు కాబట్టి. అయ్యో లేదు సార్, లేదు సార్, యాక్చువల్లీ ఇంకా చాలా మందిది విందాము అనే ఇదిలో ఆగాను. పర్లేదు. సడన్ గా ఇప్పుడు కంపల్సరీ ఎట్లా ఉంటుంది తెలుసు, స్టేజ్ పైన ఒక ట్రైనర్ వస్తున్నారు అనుకోండి, ఒక సెలబ్రిటీ స్పీకర్. సపోజ్ ఇప్పుడు ఇందాకే జేడి లక్ష్మీనారాయణ గారి గురించి ఇన్వైట్ చేయాల్సి వచ్చింది. ఎవరు కనిపించలేదు, మీరు కనిపించారు, రామ్మా సార్ ఇన్వైట్ చేయని పిలిచేస్తారు. ఏం చేస్తారు అప్పుడు? జేడి లక్ష్మీనారాయణ గారి గురించి మీరు ఇన్వైట్ చేయాలి. అట్లా సడన్ గా పిలిచారు అనుకోండి, ప్రిపేర్డ్ గా ఉండాలి. ఏ టైంలో ఎక్కడ ఎట్లా ఛాన్స్ దొరికినా ఉపయోగించుకునేటట్టు ఉండాలి. నాకు ఈ ఎక్స్పీరియన్స్ మెగా ఇంపాక్ట్ లో చాలాసార్లు జరిగింది. నేను ఎత్తుక్కుంటూ ఉంటాం. మాకేం చేస్తామంటే షెడ్యూల్ చేసుకొని ఈ స్పీకర్ ని మీరు ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పి అలొకేట్ చేసేసాను. అలొకేట్ చేస్తే ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ మంచి కనిపించలేదు, కానీ స్పీకర్ స్టేజ్ మీదకి వచ్చేస్తున్నాడు, ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పటికప్పుడు ఆలోచించి నేనే ఇంకా మైక్ తీసేసుకొని
ఆయన మీద ఒక 2 మాటలు అల్లేసేసి చప్పట్లు కొట్టించేసి ఇన్వైట్ చేసేసి పక్కకు వచ్చేసి వాడిని పెట్టి నాయన ఎక్కడికి పోయారు నాయన ప్రాబ్లం చేస్తున్నాం అని చెప్పి ఇంకా కవర్ చేయాల్సి వచ్చింది. అసలు ఎలా పడితే అలా మనము ప్రిపేర్ అయి ఉండడం చాలా సేఫ్ అన్నమాట. లెస్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. జ్యోతి గారు ప్లీజ్ చేయండి. మీరు కూడా అరవింద్ గారు హ్యాండ్ రైజ్ చేయండి, అది ప్రోటోకాల్ కదా మన దగ్గర. చెప్పండి జ్యోతి గారు ప్లీజ్. హాయ్, నమస్కారం, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఇక్కడికి వచ్చారు కదా, చాలా దూరం నుంచి అందరు వచ్చారు కదా. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇక్కడ వచ్చాము, ఇక్కడ గ్యాదర్ అయ్యాం ఏం నేర్చుకోవడానికి కదా. మీరు తెలుసుకోవాలి కదా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంట్రెస్ట్ ఉందా? వినాలనుకుంటున్నారా? ఇక్కడ మనం చాలా మంది గ్యాదర్ అవ్వడానికి కారణం ఒక్కరే, ఎవరు? గంపా సార్ గారు. అయితే ఈ ప్రోగ్రామ్ ఏంటిది ఫస్ట్ అది తెలుసా మీకు? ప్రోగ్రామ్ పేరన్నా చూసారా? మెగా ఇంపాక్ట్. మీకు మెగా ఇంపాక్ట్ అనే ఒక గుడ్ అటెంప్ట్. ఎట్లా ఉండాలని అంటే థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ నేమ్ చూసారా అనకుండా ఈ ప్రోగ్రామ్ పేరు చెప్పండి అనిపించాలా, అర్థమైందా? అప్పుడు ఇంకా కనెక్టింగ్ వస్తుంది, వాయిస్ పెరుగుతుంది ఆడియన్స్ లో. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు వచ్చారు కదా, అసలు ఈ ప్రోగ్రామ్ కి పేరేంటి, ఎన్ని రోజులు జరుగుతుంది ఒకసారి చెప్పండి. ఈ రోజు ఏ వారం, రేపు ఏ వారం, ఎల్లుండి ఏ వారం, ఏ టైం నుంచి ఏ టైం వరకు జరుగుతుంది, ఒక్కసారి ఇలా ఎంగేజ్ చేస్తాం అనుకోండి, కనెక్ట్ అవుతుంది సార్. అరే చాలా బాగుంది. ఆల్వేస్ స్టేజ్ మీద యాంకరింగ్ చేసిన, ఎంసీ చేసిన ఎంత జోష్ ఉండాలని అంటే మన బాడీలో అసలు 1% ఎనర్జీ లేకపోయినా 1000% ఎనర్జీని అక్కడ రిఫ్లెక్ట్ చేయాలి. అది యాక్టింగ్ అయినా చేయాలి, కానీ ఆ జోష్ క్రియేట్ చేయాలి. అసలు స్టేజ్ మీదకి ఇట్లా రాగానే అబ్బా ఏం వచ్చారా వీళ్ళు అనిపిస్తారు. పోయి మాట్లాడి వెల్కమ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎందుకు వచ్చారంటే యువత బాబు అనుకుంటారు. గుడ్ అటెంప్ట్, ట్రై చేయండి, ఛాన్స్ తీసుకోండి. స్కూల్స్లలో, కాలేజెస్లలో యాంకరింగ్ చేయండి, ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ రమేష్ బాబు గారు. నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం జేడి లక్ష్మీనారాయణ సార్ నేమ్, పోస్టర్ లో వివి లక్ష్మీనారాయణ ఉంది. యాక్చువల్గా వివి లక్ష్మీనారాయణ, కానీ మేము అందరం జేడి లక్ష్మీనారాయణ పిలుస్తాము. ఒరిజినల్ గా వివి లక్ష్మీనారాయణ గారు. ఓకే, కానీ ఎలా పిలుస్తున్నా అందరికి వెల్ నోటెడ్ గా జేడి అనేది తెలుసు, బట్ మనం అంతా సర్టిఫికేట్ పేరు పరంగా వివి అని ఉంటుంది, మనం అదే మెన్షన్ చేయాలి కాబట్టి పోస్టర్ లో అట్లా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎస్ సార్. జేడి అంటే ఏంటి సార్? జాయింట్ డైరెక్టరా? జాయింట్ డైరెక్టర్ అనుకుంటా జేడి లక్ష్మీనారాయణ. అవును సార్, ఆయన సిబిఐలో చేశారు కదా. జేడీగా ఉన్నప్పుడు ఆయన జేడి లక్ష్మీనారాయణ గారు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ. ఓకే, యా యాంకరింగ్ చేస్తున్నాడు రమేష్ గారు. డౌట్ క్లియరెన్స్ గురించి డౌట్ కోసమే హ్యాండ్ రైజ్ చేశాను. ఓకే సార్. అరవింద్ గారు. ఎస్ సార్. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. నేను అరవింద, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు ద ఇంపాక్ట్ ఇంటర్నేషనల్, ద మెగా ఈవెంట్. సో ఎలా ఉన్నారండి మీరందరూ? వావ్, ఎంత ఎనర్జీ ఉందో మీ దగ్గర. సో మీరందరూ ఇన్స్పైర్ అవడానికి రెడీగా ఉన్నారా? వండర్ఫుల్, ఎక్సలెంట్. సో మీ అందరు ఎనర్జీ చూసి నాకు చాలా ఎనర్జీ యాడ్ అయిందండి. సో లెట్ us start get into the program. ఫస్ట్ మనం గుడ్ అటెంప్ట్ కానీ జోష్ కావాలి, ఫుల్ జోష్ కావాలి. ఓకే, 100 మందిని డీల్ చేయాలి అన్నప్పుడు మనం ఎంత రీఛార్జ్ గా ఉండాలంటే అసలు మామూలుగా ఉండకూడదు. వైష్ణవి వచ్చేసింది. వైష్ణవి చేస్తావమ్మా? వీడియో ఆఫ్ చేస్తే ఏం తెలుస్తుంది మాకు? ఎస్, గో అహెడ్. సార్ కొంచెం బయట ఉన్నాను, సో ఫోన్ అనేది కొంచెమే బయట ఉంటే లోపలికి వచ్చాయి. మరి సగం బయట సగం లోపల ఎట్లుంటావు? అంటే మొత్తం లోపలికి వచ్చేసాక బయట వేరే వాళ్ళ ఇంట్లోకి వచ్చాను సార్. అవునా, ఓకే. ఇప్పుడు ఇంతకీ ప్రోగ్రామ్ ఏంటి? యాంకరింగ్ చేయబోతున్నాం? ఎస్ సార్, చేస్తాం సార్. సార్ స్టార్ట్ ఆఫ్ చెయ్యండి అమ్మా, స్టార్ట్ చేయి. హలో ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు వైష్ణవి. వెల్కమ్ టు ఇంపాక్ట్
సారీ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్ టు చెప్పడం ఇంపాక్ట్ థ్యాంక్ యూ. ఇంకా సెలబ్రేషన్. వెంబడే పక్కలు వచ్చేసి కవర్ చేసేసుకోవాలి అంతే. ఇంకా థ్యాంక్ యూ పర్లేదు గుడ్ అటెంప్ట్, వెల్ ట్రై. చిన్నపిల్ల అయినా ట్రై చేస్తారు, సంతోషం. బట్ ఇంట్లో లేరు, ఎక్కడో ఉన్నారు కాబట్టి కాస్త కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. బట్ వెల్ ట్రైడ్, అందరూ బాగానే చేశారు. ఇప్పుడు ఒకసారి ఎవల్యూషన్లోకి వెళ్ళిపోదాం. ఒక 5 minutes లో నాకు రూమ్ వైజ్ గా చెప్పేసేయండి ఎవరెవరు ఎలా చేశారు, ఎవరిని టాప్ గా సెలెక్ట్ చేసుకున్నారు. రూమ్ 1 ఎవరు చెక్ చేయాలా? నేను రూమ్ 1 లో ఉన్న మెంటర్ ఎవరు అని అంటే సార్ శ్రీనాథ్ హ్యాపీ దాసరి గారు రూమ్ 2 లో ఉన్నారు. యా రిజో బాబు గారు ప్లీజ్. రిజో సార్ మా బాబు గారు గ్రూప్ లో రూమ్ 1. అలౌట్ అయిన 48 రోల్ నంబర్ జ్యోతి మేడం. జ్యోతి గారు ఓకే. జ్యోతి మేడం. రోల్ నంబర్ 30 కే చారి సార్. రోల్ నంబర్ 25 పానిశ్రీ మ్యామ్. ఓకే. రోల్ నంబర్ 7 పిఏ నాయుడు సార్. గుడ్. సో వీళ్ళందరూ కూడా టైం బాగా యూజ్ చేశారు సార్. బట్ జ్యోతి మేడం ఈస్ లీడింగ్ లిటిల్ బెటర్. అవునా? ఓకే గుడ్. సో చారి సార్ కొద్దిగా స్టక్ మీ రూమ్ లో బెస్ట్ యాంకర్ జ్యోతి గారు అన్నమాట. ఎస్. కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు. యాంకరింగ్ లో మీరు ఈ రోజు బెస్ట్ యాంకర్ గా మీ రూమ్ లో వరకు బెస్ట్ ఇచ్చినందుకు కంగ్రాచులేషన్. రూమ్ 2 41 అనిత గారు, 42 ఆర్ శివకుమార్ గారు, 44 అనిల్ కుమార్ గారు, 23 ఈ రమేష్ బాబు గారు మా రూమ్ లోకి వచ్చినటువంటి యాంకర్స్ అండి. వీళ్ళల్లో అందరూ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. కొంతమంది చాలా తక్కువ సమయంలో కూడా చాలా బాగా చెప్పారు. వీటన్నిటిని కంపేర్ చేసుకున్న తర్వాత అనిత గారు టాప్ ఇవ్వాలనుకుంటున్నాం. 41 అనిత గారు. అనిత గారు ఉన్నారమ్మా? సార్ థ్యాంక్ యూ సార్. మీకు అనిపించట్లేదు నాకు. ఓకే అమ్మా, కంగ్రాచులేషన్స్ అనిత గారు. థ్యాంక్ యూ సార్. యా కంగ్రాచులేషన్స్. రూమ్ 3 సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. జనార్దన్ రెడ్డి గారు చెప్పండి. గ్రూప్ 3 ఫస్ట్ వచ్చి లుధియా బాలే గారు రూల్ నెంబర్ 19 ఫస్ట్ తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఒక చక్కని స్టోరీ తీసుకొని చెప్పడం జరిగింది. ఎవల్యూషన్ వద్దు ఇక్కడ, ఓన్లీ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరు టాపర్ అంతే చెప్పండి. ఓకే సార్. ఎవల్యూషన్ లుధియా బాలే గారు రూల్ నెంబర్ 19. సెకండ్ వచ్చి సుజాత గారు 57 రూల్ నెంబర్. రమ్యకృష్ణ గారు రూల్ నెంబర్ 43. ఓకే. అస్మత్ గారు రూల్ నెంబర్ 6. అలాగే దీప్తి గారు రూల్ నెంబర్ 40. 5 మెంబర్స్ వచ్చారు సార్ నా గ్రూప్ లోకి. చెప్పాలా టాపర్ ఎవరా మీ దాంట్లో? చెప్పండి సార్. నోటి మాట మాట్లాడకుండా మైమ్ యాక్షన్ లో చేసిన దీప్తి గారు కదా? ఉన్నారా దీప్తి గారు? లేరు. మళ్ళీ ఇచ్చారు సార్, ప్రెజెంటేషన్ ఇచ్చారు తర్వాత. అవునా? ఓకే గుడ్. అయితే చెప్పండి సార్, ఎవరు మీరు చెప్పండి. గొంతు సవరించుకొని చాలా ట్రై చేశారు సార్. ఇబ్బంది ఉన్నా కూడా ట్రై చేశారు మేడం గారు. అయితే ఇక్కడ వచ్చేసరికి అంటే అందరి గురించి అంటే ఎవల్యూషన్ చెప్పాలా సార్, అవసరం లేదా? వద్దు, టాప్ ఎవరు అంతే, మీకు ఎవరు బెస్ట్ అనిపించిందో చెప్పండి సార్. టాప్ వచ్చేసరికి రమ్యకృష్ణ మేడం ఏదైతే ఇచ్చిన టైం 3 minutes లో మనకు ఏదైతే కంటెంట్ ఉందో కమ్యూనికేట్ ఏ విధంగా చేయాలో మన ఈవెంట్ కి అనేది చాలా చక్కగా టైం యూటిలైజ్ చేసుకొని చెప్పడం జరిగింది సార్. నేను రమ్యకృష్ణ గారికి ఇస్తున్నాను సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఉన్నారా రమ్యకృష్ణ గారు? కంగ్రాచులేషన్స్ అమ్మా, వెరీ గుడ్. రూమ్ నెంబర్ 4 సార్. యా మోహన్ పాటిల్ గారు. సార్ అరవింద మేడం 17, 53 వెంకట సుబ్బారావు గారు, 13 సుబ్బారావు వివి గారు, అంజుశ్రీ 8, 5 మహేశ్వరి గారు. 5 మెంబర్స్ వచ్చారు సార్. టైం కొద్దిగా పెన్మిస్టర్ గారు అరవింద గారు కొద్దిగా ఎక్కువ తీసుకున్నారు. అదర్వైజ్ ఆవిడకి ఇవ్వాలని అనుకున్నాం, కానీ వెంకట సుబ్బారావు గారు టైం యూజ్ చేశారు. అంత బాడీ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ అంతా పర్ఫెక్ట్ ఉంది సార్. సో ఇట్ గోస్ టు వెంకట సుబ్బారావు చుక్క గారు. అదర్వైజ్ ఆల్ డన్ వెరీ గుడ్. యాంకరింగ్ క్వాలిటీస్ ఎవరిలో చూస్తారు? అరవింద్ గారు చూస్తాం సార్. టైం మాత్రం ఎక్కువ తీసుకున్నాను.
టైం సరే, కానీ ఈ కాన్సెప్ట్ ఓన్లీ యాంకరింగ్ కదా. యాంకరింగ్ క్వాలిటీ, యాంకరింగ్ ఎంగేజింగ్ కానీ, ఆ కనెక్టివిటీ కానీ ఎవరిలో వచ్చింది, ఆ రకంగా ఏమైనా మీ పర్సెప్షన్ ఇవ్వగలిగితే ఇవ్వండి. ఇందులో ఇద్దరే పోటా పోటీ ఉన్నారు సార్, అరవింద మేడం, వెంకట సుబ్బారావు గారు. ఇద్దరికి ఇచ్చేద్దాం సార్. ఇద్దరికి సరే, ఓకే, ఐ అగ్రీ. కంగ్రాచులేషన్స్ అరవింద మేడం గారు అండ్ వెంకట సుబ్బారావు చుక్క గారా, అంతేనా? ఇద్దరున్నారు వెంకట సుబ్బారావు గారు. చుక్క వెంకట సుబ్బారావు గారు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. రూమ్ నెంబర్ 4, 5 రూమ్ నెంబర్. రూమ్ నెంబర్ 5 నేను సార్. నేను భాస్కర్రావు సార్. చెప్పండి అమ్మా. మహేందర్ మానేపల్లి గారు, నాగరాజు గారు, రేణుక మ్యామ్ ముగ్గురు వచ్చారు సార్ మా రూమ్ లోకి. అయితే మహేందర్ గారిది చాలా బాగా అనిపించింది. రేణుక మ్యామ్ది కూడా చాలా బాగుంది, కానీ వీడియో అనేది రాలేదు. ఆమెది ఏం చూడడానికి రాలేదు సార్, బాడీ లాంగ్వేజ్ ఏం చెక్ చేయడానికి రాలేదు. టాపిక్ అయితే బాగుంది అంతే. మహేందర్ గారిది అయితే బాగుంది సార్, అసలు యాంకర్ వచ్చినట్టే అనిపించింది. చాలా బాగుంది తను. ఇప్పుడు ఎవరు టాపర్? మహేందర్ గారా? మహేందర్ గారు. మహేందర్ మానేపల్లి. ఓకే. ఒకసారి టైం ఉంటే 1 minute ఛాయిస్ ఇవ్వండి సార్, అతను చెప్తారు. మహేందర్ గారు ఉన్నారు. ఇప్పటివరైతే ఉన్నారు సార్. లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయండి. ఉన్నారు. ఉన్నారా? ఓకే, కంగ్రాచులేషన్స్ మహేందర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా, రూమ్ నెంబర్ 6. ఎవరు రూమ్ నెంబర్ 6 మెంటర్ లేరా? శ్రీనిధి కాదు, నాగలక్ష్మి పొలిపాక గారు, రేఖా నండూరి గారు, రూమ్ నెంబర్ 6. అమ్మా రేఖా నండూరి గారు లేరా? ఉన్నారు. సరే, రూమ్ నెంబర్ 7 ఎవాల్యూట్ చేయండి. ఈ లోపల రేఖర్ గారు వచ్చేస్తారు. రూమ్ నెంబర్ 7. రూమ్ నెంబర్ 7 నాగలక్ష్మి పొలిపాక గారు. అమ్మ మీరు కూడా లేరా? ఉన్నారా? ఉన్నారా అమ్మ? మా దానిలో వచ్చేటప్పటికి రాణి గారు సార్, 32 రాణి గారు, 9 లావణ్య గారు, 52 రేవతి గారు, 24 శ్వేత గారు, మంగళత గారు 20 ఉంది. వీళ్ళల్లో రాణి గారు అసలు బాగా మాట్లాడారు, అసలు ప్రిపేర్ బాగా అయ్యారు, నట్టు ఏం లేదు. రేవతి గారు ప్రిపేర్ అవ్వలేదు, కానీ స్టార్టింగ్ ఎక్స్ట్రాడినరీగా చేశారు సార్. కానీ రాణి గారు ఇస్ ద నెంబర్ 1 అన్నిట్లో చూసుకుంటే. అవునండి. ఓకే, కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఉన్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. మీ అటైర్ కూడా సేమ్ అట్లాగే ఉంది, స్టేజ్ మీద మైక్ పెట్టుకొని మాట్లాడినట్టుగానే ఉంది కదా, ఒక కాలర్ మైక్ పెట్టుకొని. ఓన్లీ ఫర్ టుడే ఐ అరేంజ్డ్ దిస్. వెరీ గుడ్, వెరీ గుడ్. యా, రూమ్ నెంబర్ 7 మీదే కదమ్మా, అయిపోయింది కదా? యా, 8 రూమ్ నెంబర్ 8. శ్రీనిధి బేటా ఉన్నారా? సార్ ఉన్నాను సార్. యా, మా రూమ్ లో 6 మెంబర్స్ సార్. 27 అమర్ గోపీనాథ్ గారు, 39 కేసీ రమేష్ గారు, 34 రాజ్ కుమార్ కందుకూరి గారు, 49 వైష్ణవి, 61 సునంద మ్యామ్, 4 రవి మానేపల్లి గారు. బెస్ట్ పర్ఫార్మర్ సార్ కొంచెం టఫే సార్, అందరూ బాగా చెప్పారు. రాజ్ కుమార్ కందుకూరి గారు సార్. రాజ్ కుమార్ కందుకూరి గారు ఉన్నారా? లేరు. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేయండి. వైష్ణవి సార్, వైష్ణవి ఉన్నారు. రాజ్ కుమార్ కందుకూరి గారు యుఎస్ నుంచి పరిగెత్తుకొని సార్. రాజ్ కుమార్ గారు ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. మరి మీరు అన్మ్యూట్ చేసుకోకుండా హ్యాండ్ ఇట్లా అంటా ఉన్నారు సార్. అదే అంటున్నా, రాజ్ కుమార్ గారు ఉంటారు, ఉండకుండా ఉండరు అని చెప్పి. మాకు కొన్ని పర్మనెంట్ అటెండెన్స్ ఉన్నారు అనమాట, పర్మనెంట్ ఫిక్స్ గా, వీళ్ళు గ్యారంటీ ఉంటారు అని చెప్పి. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్ కందుకూరి వారు. ఓకే, అండ్ నెక్స్ట్ రేఖా నండూరి వారు వచ్చేసారా అమ్మా? రేఖా నండూరి గారు వచ్చారా? చెప్తారమ్మా మీ రూమ్ లో ఎవరు టాపర్? శ్రీనాథ్ గారు ఒకసారి రేఖా గారు కనెక్ట్ అవ్వండి. ఈ లోపల ఈ పర్ఫార్మెన్స్ లో
ఓకే సార్. మహేందర్ మానేపల్లి గారు ఒకసారి పర్ఫామ్ చేయండి సార్ మీరు. పర్లేదా ఒక 5-10 నిమిషాలు ఇంకా, లేకపోతే క్లోజ్ చేసేద్దాం మీ ఓపికని బట్టి. ఇది రాలే కదా సార్. విజయుడు గారు మీది రాలేదు కదా మాది రాలేదు కదా అంటే మాకు కష్టం అవుతుంది, కానీ మీరు మ్యూట్లోకి వెళ్ళిపోని చెప్తాం. పక్క నుంచి ఎవరో మీది రాలేదు మాది రాలేదు అంటా ఉన్నారు వాళ్ళు. యా మహేందర్ గారు. స్టార్ట్ చేయొచ్చా సార్? ఎస్ సార్. హాయ్ హలో హ్యాపీ ఈవినింగ్ అందరికీ. ఇక్కడికి ఈరోజు ఏ లక్ష్యంతో అయితే మీరు అందరు వచ్చారో, వివిధ ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి మీరు అందరూ ఇక్కడికి ఒక్క చోటికి వచ్చారు. మనందరికీ ఒక లక్ష్యం ఉంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తున్నారు, ఏదో ఒక వృత్తిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ విలువైన సమయాన్ని తీసుకొని ఈ కాంపౌండ్ లోపలికి హరిహర కళాభవన్ కు ఈవినింగ్ 7 o'clock లోపల మనం ఎందుకు వచ్చాం అనేది మీ అందరికీ తెలుసు. మెగా ఈవెంట్ అనేది జరుగుతుంది. డాక్టర్ గంప నాగేశ్వరరావు సార్ స్థాపించిన నిస్వార్థ సేవకు విస్తృతమే విత్తనమే మనందరం, రేపు కాబోయే మొక్కలం మనందరం. నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలమ్మని సార్ అన్నట్టు మనందరం కూడా ప్రతి ఒక్కరం సమాజానికి ఎంతో కొంత అందించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మనకు 3 days ఆగస్టు 1st, 2nd, 3rd రోజు 3 రోజులు జరగనున్న ఈ సెషన్స్ లో వివిధ రంగాలలో ప్రముఖులైన వ్యక్తులు, విజేతలుగా నిలిచిన వ్యక్తులందరినీ సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ ద్వారా మనందరికీ సెషన్స్ ఇప్పించడం కోసం ఇంపాక్ట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సెషన్ లో నేను మనందరికీ తెలిసిన వ్యక్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త, తన ఒక నటుడు, కొన్ని దశాబ్దాల కాలంగా వెండితెర మీద వెలిగిన వ్యక్తి డాక్టర్ సారీ సార్. గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ అటెంప్ట్. బాడీ లాంగ్వేజ్ చూడండి సార్. బాడీ లాంగ్వేజ్ స్టార్టింగ్ లో ఒక ½ minute వరకు అసలు బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. ఇట్లా 2-3 సార్లు ఇట్లా ఊగుతున్నారు. అది ఒకసారి చూడండి. యాక్చువల్ గా స్టేజ్ పైనకి రావడమే హ్యాండ్స్ మూమెంట్స్ ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎట్లా ఉంటుంది, ఇట్లా చేతులు మూసుకుంటా మాటకి చేతులకి షింక్ అవ్వాల్సిందే, ఎక్కువ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? గుడ్ అటెంప్ట్ సార్. ఇంకా హుల్దారాణి గారు ఒకసారి ట్రై చేద్దామా? అమ్మా రేఖ గారు వచ్చేసారా? సంతోషం. మీ రూమ్ లో ఎవరు టాపరు, ఎవరెవరు అటెండ్ అయ్యారు ఒకసారి చెప్పండి. రూమ్ నెంబర్ 6. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ రూమ్ నెంబర్ 6 సార్. ఈ రూమ్ నెంబర్ 6 లో వచ్చేసి 47 శ్రీనివాసరావు గారు అండ్ 46 రవికుమార్ గారు, బిందు మాధవి గారు అండ్ డాక్టర్ వీరు గారు, జోగారావు గారు, విజయుడు గారు, వీళ్ళు వచ్చారు సార్. సో వీళ్ళల్లో వచ్చేసి వీరు గారు బాగా చెప్పారు సార్ ఇవాళ టాపిక్ మీద. అంటే అట్రాక్టివ్ కానివ్వండి, వర్డ్స్ యూజింగ్ కానివ్వండి, ఇదంతా కూడా బాగా చెప్పారు. బట్ ఏమైందంటే 3 minutes యూజ్ చేసుకోలేకపోయారు, తక్కువ టైంలో చెప్పారు. బట్ బాగా చెప్పారు సార్. నెక్స్ట్ బిందు మాధవి గారు చెప్పారు, తను కూడా చాలా బాగా చెప్పారు. బట్ 3 minutes దాటి టైం తీసుకున్నారు. టైం లిమిట్ చూసుకుంటే వీళ్ళిద్దరిది కొంచెం లెస్ అండ్ మోర్ టైమింగ్ లో బాగా చెప్పారు సార్. ఈ రిమైనింగ్ వాళ్ళది చూస్తే కొంచెం గ్యాప్స్ ఇవ్వడం, పాజెస్ అంటే ఆ అనేది కంటెంట్ కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. నలుగురిది కూడా సేమ్ ఉంది సార్. వీళ్ళిద్దరిది బాగుంది సార్. ఇంకా బాగా చెప్పింది ఎవరు? ఎస్ సార్. బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్, డాక్టర్ వీరు గారు అండ్ బిందు గారు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మా. థ్యాంక్ యూ మా. రేఖ గారు మీ ఆరోగ్యం బాగాలేదు, అయినా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం, సభాముఖంగా క్షమించాలి మమ్మల్ని, కానీ ఏం తప్పని పరిస్థితి అది. థ్యాంక్ యూ మా. మళ్ళీ యా సుల్దారాణి గారు, ఆర్ యూ రెడీ? Yes, ma'am. Hello, good evening, Video everyone. position is not good. Video position కొంచెం head gap ఎక్కువ ఉంది కొంచెం. Yeah, now, yes, perfect. Happy evening to one and all. Wonderful session. మనమందరం ఇక్కడ ఉన్నాము అని అంటే దేనికోసం ఉన్నామో తెలుసా? మీకందరికీ తెలుసు కాబట్టే మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు.
వండర్ఫుల్. మనమందరం సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎన్నో నైపుణ్యాలని, మనలో ఉన్న నైపుణ్యాలని బయటకు తీస్తూ ఇంకా ఎన్నెన్నో నైపుణ్యాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా మన స్టేజ్ పైన ఉన్న వారందరూ, మనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో అందంగా కనిపించే మీరందరూ ఆనందంగా ఉండబోతున్నారని నా నమ్మకంతో మీ నమ్మకాన్ని దృఢంగా ఉండడానికి జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మ్యామ్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. కాంటెంట్ ప్రిపరేషన్ లేరు కాబట్టి నాట్ బ్యాడ్, బట్ బాడీ లాంగ్వేజ్ కానీ స్టార్ట్అప్ ఈజ్ ఎక్సలెంట్. యాక్చువల్గా యాంకర్కి కావాల్సిన అన్ని లక్షణాలు మీలో ఉన్నాయి. కాంటెంట్ని జోడిస్తే ఇంకా అదిరిపోతుంది. సూపర్ మ్యామ్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అరవింద్ గారిని నేను చూసా కాబట్టి వెంకట సుబ్బారావు గారు, ఇందాక అరవింద్ గారు ఆల్రెడీ పర్ఫామ్ చేస్తాను. వెంకట సుబ్బారావు గారు రెడీయా? ఓకే సార్. ఎస్ సార్. హలో, హాయ్, హ్యాపీ మార్నింగ్. ఈరోజు మెగా ఇంపాక్ట్ సెలబ్రేషన్స్కి మీరందరూ ఇచ్చేసినందుకు స్వాగతం, సుస్వాగతం. ఈ మన హరిహర కళాభవన్లో ఇంత పెద్ద హాల్లో ఆల్మోస్ట్ 1500 మెంబర్స్ హౌస్ఫుల్ అయింది. ఇది మీరందరూ ఏదో నేర్చుకుందాం, ఏదో సాధిద్దాం అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్క స్పీకరు వాళ్ళు ఎలా ఎదిగారు, వాళ్ళ ఎంతో ఉత్తేజంతో, మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్తో మన ముందుకు రాబోతున్నారు. నేను ముందుగా బాలలత మేడం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం అనుకుంటున్నాను. వారు కాళ్ళు లేకపోయినా 11 నెలల పాపగా ఉన్నప్పుడు పోలియోతో కాళ్ళు చచ్చుపడిపోయినా కూడా ఇంకా చదవలేను, ఏమి చేయలేను అని అనుకోకుండా ఎంతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అన్న ఉద్దేశంతో 2 సార్లు IAS పాస్ గుడ్ అయ్యి. అటెంప్ట్ సార్, గుడ్ అటెంప్ట్, వెరీ గుడ్ సార్, వెరీ థ్యాంక్ గుడ్. యూ సార్, ఆల్రెడీ థ్యాంక్ యూ. ప్రిపేర్డ్ మంచిగా వాళ్ళ కాంటెంట్ ని కూడా తీసుకొని ప్రిపేర్ చేశారు. వెరీ Yes, గుడ్. sir. అడ్రసింగ్ బాగుంది, కనెక్టింగ్ స్టార్టింగ్ బాగానే ఉంది. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ బట్ సార్. ఇంకా జోష్ కావాలి, ఇంకా ఇంకా జోష్ కావాలి. యాంకర్ కి కావాల్సిన జోష్ కొంచెం రావాలి. సుమాలాగా రావాలి, సినిమాలాగా రావాలి. మన ఏదో ఫస్ట్ టైం సార్ నేను. అదే అర్థమైపోయింది. బట్ నెక్స్ట్ అనిత గారు చేద్దామా? యాంకరింగ్ చేద్దామా? అనిత గారు ఉన్నారా? Yes, sir. Yes, wow, great. Happy evening, everyone. Welcome to this mega event. ఈ రోజు మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? ఎవరన్నా తెలిస్తే చెప్పండి ఇక్కడ. ఓకే, అందరం కూడా ఇక్కడ మన అనుభవజ్ఞులైన ఎంతో మంది మోటివేషనల్ స్పీకర్స్ ఇక్కడ తన అనుభవాలను పంచుకోవడానికి ఇంపాక్ట్ మెగా ఈవెంట్ లో పాల్గొనటం మన అదృష్టం అని చెప్పవచ్చు. 28 సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ హైదరాబాద్ లో అలాగే డిఫరెంట్ సిటీస్ లో IAS, IPS లాంటి ఎంతో మంది ఎంటర్ప్రెన్యూర్స్ ని కూడా తయారు చేసిన ఇంపాక్ట్ కి వెల్కమ్ టు ద ఈవెంట్. నేను ముందుగా బాలలత మేడం గారిని వెల్కమ్. ఆమె గురించి చెప్పాలి అంటే ఆమె ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం కూడా చిన్నపోయిందని చెప్పవచ్చు. మ్యామ్, నా మాట వినిపిస్తుందా? ఎస్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. గుడ్ అటెంప్ట్, వెరీ గుడ్, వెరీ గుడ్. యా, నెక్స్ట్ ఎవరు? జ్యోతి గారు కూడా ఇందాక నేను చూశాను, విన్నాను. రాజ్ కుమార్ కందుకూరి గారు ఉన్నారా? ఉన్నా సార్, ఉన్నాను. యాంకరింగ్ చేద్దామా? ఎస్ సార్, ఎస్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్, నమస్తే అందరికి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్. వెల్కమ్ టు ద మెగా ఈవెంట్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. మీరంతా ఎంతో ఎంతో అదృష్టవంతులు అవబోతున్నారు. ఈ క్లాసెస్ రావడంలో ఎంతో మంది ప్రముఖుల క్లాసెస్ విని మీ ఉన్నత భవిష్యత్తు పెంచుకోబోతున్నారు. దీన్ని స్థాపించిన అధినేత మన లెజెండ్, ఒక సాధారణ గ్రామం నుండి ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి, మహోన్నత శక్తి, అవర్ లెజెండ్ స్వయం కృషి చిరంజీవి శ్రీ శ్రీ గంప నాగేశ్వరరావు గారిని సాధారణంగా అందరం ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ సార్. గుడ్ అటెంప్ట్, గుడ్ అటెంప్ట్, బాగుంది. మంచి ఈజ్ ఉంది, బాడీ లాంగ్వేజ్ ఉంది. స్టేజ్ ఇవ్వడమే ఆలస్యం.
దున్నేద్దామని రెడీగా ఉన్నారు మీరు. వెరీ గుడ్, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ గుడ్ అండి. ప్రిపేర్ చేస్తే చాలా మంది మీలో యాంకర్లు ఉన్నారు. కాంటెంట్ ఇచ్చి కొంచెం ప్రాక్టీస్ చేపిస్తే మాత్రం మేము వాడుకోవచ్చు బ్రహ్మాండంగా. వాడేద్దామా మరి? ఇంకా బిందు గారు ఇప్పుడే పవర్ కట్ అన్నారు. మరి ఆ పవర్ కట్ అనేది వాళ్ళ ఇంట్లో కట్ అయిందా, ఆవిడికి కట్ అయిందా, క్లియర్ గా మెన్షన్ చేయలేదు ఇక్కడ. జస్ట్ సారీ పవర్ సార్, కట్ నిజం ఇంట్లోనే పవర్ కట్ అయింది సార్. ఇంట్లో. కరెక్ట్, వెరీ గుడ్, పర్లేదు, నాట్ ఎన్ ఇష్యూ. నెక్స్ట్ జ్యోతి గారు అయిపోయింది ఉంది ఇందాకే. రమ్యకృష్ణ గారు చేద్దామమ్మా? చెప్పండి సార్. ఎస్ సార్. యా, హృదయ బాలయ్య గారు. Happy evening to all. Myself, Ramya Krishna, hearty welcome to the mega event at Hyderabad. గత 28 సంవత్సరాలుగా ఇలాలేని సేవ చేస్తూ ఎంతో మంది స్టూడెంట్స్ ని, యువతని స్ఫూర్తినిస్తూ ఐఏఎస్, ఐపీఎస్, ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వడానికి ఇన్స్పైర్ చేసిన మన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో మనం భాగస్వాములు అవ్వడం మన అదృష్టం. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది స్టూడెంట్స్ కి, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి పర్సనల్ డెవలప్మెంట్, ఎఫెక్టివ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, గోల్ సెట్టింగ్ ఇలాంటి ఎన్నో కోర్సుల్ని ఉచితంగా ఇస్తున్న మన ఏకైక సంస్థ మన ఇంపాక్ట్ ఫౌండేషన్. ట్రైన్ ద ట్రైనర్స్ ద్వారా దాదాపుగా 5,000 పైన ట్రైనర్స్ ని తయారు చేసిన సంస్థ మన ఇంపాక్ట్ ఫౌండేషన్. ఈ 3 రోజుల్లో పాటు జరిగే ఈ ఈవెంట్ లో ఎంతో మంది మోటివేషనల్ స్పీకర్స్ ని, స్టూడెంట్స్ ని, ఎంతో గొప్ప వ్యక్తులని, అలా వాళ్ళ జీవిత పాఠాలని, అనుభవాలని తెలుసుకోవడం జరుగుతుంది. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చనిపోవాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు సరైన దారిలో పెట్టుకొని వాళ్ళ జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా అవడానికి వెలుగునివ్వడం జరిగింది. తన అనుభవాలతో మనకి సులభమైన బాటలు వేసిన మన ఇంపాక్ట్ ఫౌండర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అందరి కనకాల ద్వారా ధ్వనుల మధ్య స్టేజ్ పైకి రావాలని కోరుచున్నాము. ప్లీజ్ కమాండ్ టు ద డైస్ సార్, ప్లీజ్ ఆక్యుపై ద చైర్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మ్యామ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. కాంటెంట్ కూడా అద్భుతం. Thank you, రియల్గా sir. ఫస్ట్ సెషన్ స్టార్ట్ అయినప్పుడు, ఈ మెగా ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు ఎంట్రన్స్ లో, ఓపెనింగ్ లో చెప్పాల్సిన కాంటెంట్ అది. ఎక్సలెంట్ మ్యామ్. ఎందుకంటే చాలా మంది వచ్చి కూర్చున్న వాళ్ళకి వాట్ ఇంపాక్ట్ అనేది తెలియదు కాబట్టి ఎక్సలెంట్, సూపర్ మ్యామ్, బాగుంది. మీకు కూడా యాంకరింగ్ ట్రై చేయొచ్చు, చూద్దాం మనకి ఏమైనా ఛాన్సులు దొరికితే దాన్ని బట్టి. వెరీ గుడ్ మ్యామ్, వెరీ గుడ్. ఎస్, సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అందరికి కూడా. ఇది ఎందుకు ఇవ్వడం జరిగింది అని అంటే, మీలో ఒక యాంకర్ని మీకు పరిచయం చేద్దామన్న ఉద్దేశం. మనకి ఎట్లాగో ఎవరు పిలిచి యాంకరింగ్ ఛాన్స్ ఇవ్వరు కదా, ఇస్తారా? రారా బాబు, నువ్వు పెద్ద తోపువి, నువ్వు వచ్చి యాంకరింగ్ ఏం చెప్పి ఎవ్వరు ఇవ్వరు కదా. సో ఇది ఒక ప్లాట్ఫామ్, మనకి యాంకరింగ్ దొరికింది, యాంకరింగ్ చేశాను, లైఫ్లో ఒక మెమొరీ. ఎప్పుడైనా యాంకరింగ్ చేశారంటే ఎస్ చేశాను, ఎక్కడంటే మా జూమ్లో అని చెప్పాలి. జూమ్లో కూడా యాంకరింగ్ చేస్తారంటే ఎక్కడైనా చేయొచ్చు కదా. సో అద్భుతమైన యాంకరింగ్తో మీరు అందరినీ అలరించినందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఈ సెషన్ని ఇంతటితో నా పరంగా ముగిస్తూ, ఇంకొకరిని అటెంప్ట్ చేస్తా. లాస్ట్ మూమెంట్లో లాస్ట్ పంచ్ నాదైతే ఆ కిక్కే వేరన్నట్టుగా వచ్చిన భరత్ గారిని అటెండ్ చేసి అండ్ నెక్స్ట్ సెషన్ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేద్దాము. లెట్స్ వెల్కమ్ భరత్ గారు, ప్లీజ్ సార్. Hi friends, happy evening to one and all. Myself, C. Bharat. ఈరోజు హరిహర కళాభవన్కి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీరు ఇక్కడికి వచ్చి ఈ 2 రోజులు మీరు మీ యొక్క స్కిల్స్ ని. థ్యాంక్ యూ. ఒకరోజు తగ్గించినందుకు మేము మీకు థ్యాంక్ యూ చెప్తున్నాం. మాకు కొంచెం ఖర్చులు తగ్గుతాయి, స్ట్రెస్ తగ్గుతుంది, ఇబ్బందులు తగ్గుతాయి. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ అటెంప్ట్. టెన్షన్ పడుతున్నారు. ఎస్ మ్యామ్, హుల్దారాణి గారు వన్స్ అగైనా లేకపోతే ఏంటి హ్యాండ్ రైస్ చేశారు? Sir, one correction I wanted to say. So everybody, whoever is introducing yourself, you're using myself. Please don't use myself. యాజ్ ఫర్ ఇంగ్లీష్ మైసెల్ఫ్ అనేది చెప్పకూడదు, ఐ యామ్ అని చెప్పండి సరిపోతుంది.
మై నేమ్ ఇస్ చెప్పండి, లేదు అని మై అంటే నేమ్ ఐఆమ్ చెప్పండి, చెప్పండి. ఐఆమ్ అని చెప్పండి, మైసెల్ఫ్ అని చెప్పకండి. మనకి ఇంగ్లీష్కరెక్షన్.com ఇంకొకరు పెరిగిపోయారు అనమాట. ఓకే, వెరీ గుడ్. ఒకరు ఇద్దరే ఉన్నారు అనుకుంటే మీరు 3 కూడా వచ్చేసారు. థ్యాంక్ యూ సో అండి, థ్యాంక్ ఐ యూ. am unbearable, that pain, it is pinching me, that's why I just told. పర్లేదు, మాకు కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ. Thank మీకు you. వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చారు కదా సబితా దేవరపల్లి, ఆవిడ కూడా ఇంగ్లీష్ లో మాంత్రికురాలన్నమాట. Oh, ఊరికే ఇలా పట్టేసుకొని కరెక్షన్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అమ్మా, కరెక్షన్స్ మాకు thank you, sir. చాలా అవసరము, చేస్తూ ఉండండి. ఈవెన్ మేము మాట్లాడుతున్నా, మెంటర్స్ మాట్లాడుతున్నా సరే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. Thank you, ఆల్వేస్ sir. వెల్కమ్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. Thank you, sir. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ Thank you. విల్ క్లోజ్ టుడేస్ సెషన్ విత్ సపోర్ట్ ఆఫ్ మిస్టర్ శ్రీనాథ్ దాసరి గారు. ఒకసారి శ్రీనాథ్ దాసరి గారు యాంకరింగ్ చూద్దామా? మీరందరూ ఓకే అంటే చేపిద్దాం మనం. శ్రీనాథ్ దాసరి గారు కావాలి కావాలి సార్, కావాలండి, అందరికి కావాలి. కావాలంటే తప్పదు, మేకప్ జరుగుతుంది. హాయ్, హలో, నమస్తే. ఏంటి బాగున్నారా? ఆగస్ట్ 1, 2, 3 ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఆ రోజు ఈ రోజు వచ్చేసిందని చెప్పి మనందరం ఇక్కడ కలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. మీరే ఒక్కరే వస్తారేమో అనుకున్నాను. మీతో పాటు మీ ఫ్రెండ్స్ ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చినట్టున్నారే. పక్కన ముచ్చట్లు కూడా ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఈ రోజు మనకు వచ్చే స్పీకర్స్ మామూలు స్పీకర్స్ కాదు, దద్దరిల్లిపోతుంది. మనం ఈ రోజు ఎన్నెన్నో విషయాలను నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, మనకు తెలిసింది ఇంతేనా, అంతుందా అనే విధంగా ఒక్కొక్క అద్భుతమైన స్పీకర్ మన కోసం ఎంతగానో ప్రిపేర్ చేసుకుని, ప్రాక్టీస్ చేసుకుని మనకి ఎన్నెన్నో విషయాల్ని అందజేయాలి అని ఈ రోజు మన ముందున్నారు. పిలుద్దాం మరి వాళ్ళని. చూడండి ఎలా కూర్చున్నారో వాళ్ళిద్దరు కూడా. వాళ్ళని చూస్తుంటేనే అబ్బబ్బబ్బబ్బబ్బా, మనకి ఎంతో ఎనర్జీగా, ఎంతో నాలెడ్జ్ వచ్చేసినట్లుంది. వాళ్ళని పిలిచి దడదడ పుట్టించుకుంటూ, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో సెషన్స్ వింటూ ఆహా హాయిగా అద్భుతమైన భోజనం కూడా తెచ్చారు గురువు గారు మన కోసం. చాలా చాలా టేస్టీగా ఉందని చెప్పి టాక్ వస్తుంది. మన సెషన్స్ వింటూ అక్కడికి వెళ్ళి అబ్బబ్బా లొట్టలు వేసుకుంటూ తింటూ సెషన్స్ ని ఈ రోజు చక్కగా కంప్లీట్ చేసుకుని రేపు మళ్ళా అయ్యి బాబోయ్ రాకపోతే ఏమైపోతుందో ఏంటో, ఇంతమంది వచ్చారు అనే విధంగా ఒక్కొక్క స్పీకర్ రాబోతున్నారండి. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ రోజు ఈ మెగా ఇంపాక్ట్ ని ఒక అద్భుతమైనటువంటి స్పీకర్స్ తో స్టార్ట్ చేయడానికి. ఆర్ యు రెడీ విత్ మీ? థ్యాంక్ యూ సార్. ఓటి సూపర్ సూపర్. చూసారు కదా ఎలా ఉందో, ఒక స్టేజ్ ఫీల్ అయిపోయి మీరందరూ ఆడియన్స్ అన్నట్టు. ఎక్సలెంట్ సార్. మిమ్మల్ని ఎందుకు వాడలేదు నేను ఇన్ని రోజుల నుంచి మెగా ఇంపాక్ట్ లో? ఓకే గుడ్, ఇంకా వాడేద్దాం. అందుబాటులో ఉండండి ఆ 3 రోజులు, ఎక్కడ దొరికితే అక్కడ తోసుకోండి. గుడ్ సార్, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. చాలా కాంపిటీషన్ అంటున్నాను హైదరాబాద్ మెగా ఇంపాక్ట్ కి. హెవీ కాంపిటీషన్, చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. బట్ అయినా కానీ మనం అక్కడ ఉంటాం కాబట్టి ఎక్కడైనా అవకాశం దొరికితే మన వాళ్ళని అవకాశం ఇప్పిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వేరే హైదరాబాద్ కాకుండా వేరే ఏరియాలో ఆపర్చునిటీస్ బాగుంటాయి. అలా మన బంధం నుంచి మెగా ఇంపాక్ట్ స్టేజ్ పైన మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర, తెలుసా? స్టేజ్ పైన సెషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక 5 to 8 minutes అట్లా. మన సంతోష్ గారు ఇచ్చారు, కేవి సురేష్ గారు ఇచ్చారు. నేనే ఇవ్వాలా ఇప్పటి వరకు, నేను ఎప్పుడూ సెషన్ ఇవ్వలేదు, కానీ ఇంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు ఆ హెక్టిక్ షెడ్యూల్ అంతా మన చేతిలో ఉంటుంది. ఆ సెలబ్రిటీ ప్లానింగ్ అంతా రావడము, వాళ్ళ టైమింగ్ పెట్టి, అందుకనే ఆ కాన్సెప్ట్ ఎప్పుడు టచ్ కాలేదు, కానీ ఎక్కువ మందిని తోసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో మీలో కూడా ఇప్పుడు కొంతమందిని ఈసారి వాడితే నెక్స్ట్ ఎక్కడైనా వాడి పడేద్దాం, చూద్దాం. దొరికితే ఈసారి కూడా తోసిపడేయడం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఈ రోజుతో మీరు యాంకరింగ్ పార్ట్ కూడా ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే అందరూ మనల్ని అప్రిషియేట్ చేస్తారు, కనెక్ట్ అయి ఉంటారు. మేజర్ రోల్ యాంకర్ది ఏముంటుంది అంటే హాల్ ఖాళీ అవ్వకుండా ఎంగేజ్ చేస్తూ వాళ్ళని అట్లా హోల్డ్ చేసి ఉంచడం అనేది యాంకర్ యొక్క మేజర్ పార్ట్. ఈవెన్ ఎంసీ అయినా సరే యాంకర్ కనుక హోల్డింగ్ కెపాసిటీ లేకపోతే
వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అందరూ కూడా. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే వచ్చిన స్పీకర్కి ఆడియన్స్ ఖాళీ ఖాళీగా ఉంటే వాళ్ళు కాంటెంట్ డెలివరీ చేయాలంటే జోష్ రాదు. వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే అది యాంకర్ చేతిలోనే ఉంటుంది. ఎంత ఎంగేజ్ చేయగలుగుతారా, ఎంత మాట్లాడగలుగుతారా, ఎంత కనెక్టింగ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేపిస్తూ రన్ చేస్తారా అనేది యాంకర్. అందుకే చూడండి ఎంతో మంది యాంకర్లు మనకు టెలివిజన్లో కనిపించినా మనకు కంటికి కనిపించేది అతి కొద్ది మందే మనం బాగా ఎంజాయ్ చేసేది కదా. సో మనలోని యాంకర్ ఈరోజు మనం ప్రయత్నం చేసి బయట పెట్టాము. సో ఇది కూడా ప్రాక్టీస్ చెయ్యండి. ఇంట్లో మీరే ఊహించుకొని రికార్డ్ చేసుకొని 1కి 4 కనెక్ట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లాగా ఊహించుకొని రికార్డ్ చేసుకొని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. లేదు మీరు చేసి మాకు పంపించి కరెక్షన్ చేయమంటే మేము అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము కూడా కరెక్షన్ చేస్తాము. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. వన్స్ అగైన్ ఓవర్ టు శ్రీనాథ్ దాసరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా ఎంతమంది ఇప్పటి వరకు ఒకరో ఇద్దరు అనుకుంటే